బీజేపీ బీసీలను మోసం చేసిందని ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఓసీలకు కేటాయించినప్పుడు బీసీల పట్ల బీజేపీ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినా కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్యే బాలునాయక్ తెలిపారు. భారతీయ జనతా పార్టీ బీసీలో మోసం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ బీసీని నువ్వు పార్టీ అధ్యక్షుని చేయకుండానే మోసం చేసినావు, రామచంద్రరావుకి ఇచ్చినావు. బీసీలో అర్హత కలిగి ఇవాళ ఉన్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇవాళ నువ్వు బీసీలకు ఇవ్వకుండా బీసీలను మోసం చేసి నీ పార్టీ. కానీ మా పార్టీ ఇవాళ మాకు విధానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బలహీన వర్గాల పట్ల, దళితుల పట్ల, గిరిజనుల పట్ల, మైనార్టీల పట్ల మాకు కమిట్మెంట్ ఉంటుంది. ఆ కమిట్మెంట్ ప్రకారం మాత్రమే కాంగ్రెస్ పార్టీ విధానం కొనసాగుతుంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత బలహీన వర్గాలకు 42% స్థానిక సంస్థలు ఉద్యోగ విద్యా అవకాశాలు కల్పించాలని గొప్ప ఆలోచనతోటి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సర్వే చేసినాం. సర్వేలో వచ్చిన జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి న్యాయమైనటువంటి హక్కులు ఎత్తుండో అవన్నీ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వంగా ఆలోచన చేస్తాం. అందులో భాగంగా మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇవాళ నీకు శాసనసభలో మళ్ళీ బిల్లు పెట్టి దాన్ని ఆమోదించాం. ఆ బిల్లును తీసుకొచ్చి ఇవాళ గవర్నర్ ఆమోదించడం తెలియడానికి మేము క్యాబినెట్లో ఆమోదం వెళ్ళి గవర్నర్ ఆర్డినెన్స్ కొరకు కూడా పంపినాం. అదేవిధంగా ఇదే చట్టాన్ని అమలుపరచమని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కూడా పంపినాం. భారతీయ జనతా పార్టీ అడ్డం పడుతుంది కాబట్టి కుంటి సాకులు వెతుకుతా ఉన్నది. ఈ కుంటి సాకులతో వెతికి ఏ విధంగా 42% బీసీలకు రిజర్వేషన్లు కాకూడదని ఒక కుట్రపూరితమైన ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి ఇవాళ పార్లమెంట్లో బీసీ బిల్లు నిజంగా రామచంద్రరావుకు నీకు బీసీల మీద భారతీయ జనతా పార్టీ ప్రేమ ఉంటే కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, పార్లమెంట్లో బిల్లు ఉంది, దాన్ని ఆమోదింపజేయండి. అప్పుడు మీ చిత్తశుద్ధిని తెలంగాణలో ఉన్నంత బలహీన వర్గాలు నమ్ముతారు. కానీ మా ఆలోచన, మా రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇలా జనాభా నిష్పత్తి ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి సంపాదన కానీ, ఉద్యోగ విద్యా అవకాశాలు కానీ, రాజకీయ అవకాశాలు కానీ వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలని మా నాయకుడు ఈ దేశవ్యాప్తంగా కొట్లాడుతూ ఉన్నాడు. దాని రోల్ మోడల్గా రాహుల్ గాంధీ గారి ఆలోచన గుణంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలుపరుస్తున్నారు.